అందరికీ వెల్కమ్ సార్. వెల్కమ్ టు ఏఎస్కే ఫ్యామిలీ. వెల్కమ్ టు ఏఎస్కే పికల్స్ ఫ్యామిలీ. మనం ఇక్కడ పికల్స్ మీద బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. బిజినెస్ అంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆదాయ మార్గాన్ని కల్పించే విధంగా ఏఎస్కే పికల్స్ డిజైన్ చేసిన కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానివ్వండి నాకు డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు. మీకు ఈ కాన్సెప్ట్ లో ఇంట్రడక్షన్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు సపోర్టింగ్ గా ఉన్నా లేకపోయినా కానీ ప్రతిరోజు జూమ్ సెషన్ జరుగుతుంది. మీకు సపోర్టివ్ గా ఉంటాము. అండ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియా మొత్తంలో వచ్చిన కాన్సెప్ట్స్ అన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కొత్తగా ఉంటుంది. ఇది ఎలాగా పాసిబుల్ అవుతుందా లేదా, అసలు మనం ఇక్కడ 1050 రూపీస్ తో పిక్కలు పర్చేస్ చేస్తున్నాం, మార్కెట్ రేట్ కి మనకి ఇస్తున్నారు, బట్ ఇక్కడ చాలా హ్యూజ్ అమౌంట్ మనకు వస్తుందని చెప్పి తెలియజేశారు. ఇది అసలు పాసిబుల్ కాదా అని చెప్పే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు ఎస్కే ఫ్యామిలీ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనం ఇంట్రడక్షన్ చేయడానికి మనం పర్చేస్ చేసే వాల్యూ వచ్చేసరికి 1000 రూపీస్. ఈ 1000 రూపీస్ తో మనము 1 kg చికెన్ పిక్కల్ పర్చేస్ చేస్తాము. అది అందరికీ చక్కగా ఉపయోగపడుతుందండి. ఇంట్లో మన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు వాడుకునే ఒక వస్తువు అది, ఆ ప్రోడక్ట్ ని మనం ఇంట్రడక్షన్ చేసుకుంటూ దీంట్లోకి జైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మన ఇంట్రడక్షన్ వచ్చేసరికి 1000 రూపీస్. అంటే పర్చేజ్ చేస్తున్న కొనుగోలు చేసి మనం ఒక మెంబర్ గా దాంట్లో ఇంట్రడక్షన్ అవుతున్నాం. ఈ 1000 రూపీస్ తో మనకు వచ్చిన పికల్ అనేది ఎవ్రీ 30 days కి వన్స్ మనం పర్చేజ్ చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నంత కాలం మనకి ఇన్కమ్ జనరేషన్ జరుగుతూనే ఉంటుంది. అది ఎలా వస్తుంది, ఎంత వరకు వస్తుంది, ఎంత కాలం వస్తుంది అనే విషయం గురించి మీకు ముందు చక్కగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో జర్నీ స్టార్ట్ చేయాలంటే మీరు ఒక 1000 రూపీస్ తో ఒక 1 kg చికెన్ పికల్ అనేది పర్చేజ్ చేశారు. ఈ పర్చేజ్ చేసిన తర్వాత గతంలో చెప్పుకున్న కంపెనీస్ చాలా ఉన్నాయి. వాటి విధంగా ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామింగ్ ఉందా అంటే రెఫరల్ ప్రోగ్రామింగ్ మీరు మస్ట్ అండ్ షుడ్ చేయాలని చెప్పే కండిషన్ ఏదైతే లేదు. అలాగే ఎటువంటి ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ సేల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది ఆటోపుల్ సిస్టమ్. ఆటోపుల్ ద్వారా మనకు అన్ని లెవెల్స్ కంప్లీట్ అయిపోతే సిస్టమ్ ఏం చేసింది, కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ 6 లెవెల్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క లెవెల్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటాం మనము. ఆ డిఫరెంట్ టైప్ ఇన్కమ్ తో పాటుగా మనం 6 నెలల పాటు ఇక్కడ జర్నీ చేయాలి. మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ మంత్ మనం పర్చేజ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఒక 6 months అనేది జర్నీ చేయాలి. ఇక్కడ ఎవరిని రిఫర్ చేసినా చేయకపోయినా, అంటే ఎలాంటి ప్రొడక్ట్ సేల్ చేసినా చేయకపోయినా, అండ్ అలాగే ఎవరినైనా సరే జాయినింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానివ్వండి ఆటో పుల్లింగ్ ద్వారా మనకు లెవెల్స్ కంప్లీట్ అవడం జరుగుతుంది. ఈ లెవెల్స్ ఎలా కంప్లీట్ అవుతాయంటే ఫస్ట్ మంత్ లో మీకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. ఈ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు మీకు ఒక 300 రూపీస్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ గా మీకు జనరేట్ అవడం జరుగుతుంది. ఈ 300 రూపీస్ ఇన్కమ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్ కి మనం ప్రమోట్ అవుతాం. సెకండ్ మంత్ లో మళ్ళీ మీ యొక్క రీపర్చేస్ కంప్లీట్ చేసుకుంటే సెకండ్ మంత్ కి ప్రమోట్ అవుతారు. సెకండ్ మంత్ లో మీ యొక్క లెవెల్ ఇన్కమ్ వచ్చేసరికి 450 రూపీస్ గా రావడం జరుగుతుంది. ఇది ఆటోపుల్ అండి. వర్క్ చేసినా చేయకపోయినా కానివ్వండి ఈ ఆటోపుల్ ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ థర్డ్ మంత్ కి మనం ప్రమోట్ అవుతాం. థర్డ్ మంత్ లో మీ యొక్క పర్చేజ్ 1000 రూపీస్ పెట్టి మళ్ళీ పికల్ పర్చేజ్ చేశారు. దెన్ మీకు ఒక థర్డ్ మంత్ లెవెల్ ఇన్కమ్ 1350 రూపాయలుగా ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఫోర్త్ మంత్ కి వెళ్ళిపోతాము. ఫోర్త్ మంత్ లో మీ యొక్క ఫోర్త్ మంత్ పర్చేజ్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. మీ టాప్ ఆఫ్ ద 3 months ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ 3 levels నుంచి కూడా మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫోర్త్ మంత్ లో మీరు 4050 రూపీస్ తీసుకుంటారు. అలాగే ఈ 3 levels ఆల్మోస్ట్ ఫస్ట్ మంత్ అయిపోయింది, దాని తర్వాత సెకండ్ మంత్ అయిపోయింది, దాని తర్వాత థర్డ్ మంత్ కూడా అయిపోయింది. ఈ 3 levels కంప్లీట్ చేసుకున్నప్పుడు మీ ఫోర్త్ మంత్ కి వచ్చేపాటికి ఆటోమేటిక్ గా మీ టాప్ లో ఉన్న అన్ని లెవెల్స్ కూడా రీప్రొడక్షన్ అంటే రీపర్చేజ్ కోసం వచ్చేస్తారు. రీపర్చేజ్ జరిగినప్పుడు అక్కడ ప్రతి ఒక్క రీపర్చేజ్ మీద మీ డైరెక్ట్ ఇన్కమ్ మీకు ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. సో ఈ ఫోర్త్ మంత్ దగ్గర నుంచి అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా మీకు కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బట్ ఈ ఫోర్త్ మంత్ దగ్గర నుంచి మీకు మంచి ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. 4050 రూపాయలు లెవెల్ ఇన్కమ్ తీసుకుంటారు. దాంతో పాటు మీ టాప్ లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా కంటిన్యూషన్ జర్నీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి వారి యొక్క లెవెల్ ఇన్కమ్ 2100 రూపీస్ కూడా మీకు మీ ఫోర్త్ మంత్ లో మీకు రావడం జరుగుతుంది. టోటల్ గా 6150 రూపాయలు అనేది మీరు తీసుకుంటారు. ఈ 6150 రూపాయలు తీసుకుంటారు, అయిపోయింది. ఇక ఫిఫ్త్ మంత్ కి మీరు అప్గ్రేడ్ అవుతారు. ఫిఫ్త్ మంత్ లో మీ యొక్క పర్చేజ్ 1050 రూపీస్ పెట్టి పర్చేజ్ కంప్లీట్ చేసుకుంటారు. మీకు 1 kg పికల్ లో రావడం జరిగింది. ఈ ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి 12150 రూపాయలు అనేది మీకు లెవెల్ ఆదాయంగా ఇక్కడ రావడం జరుగుతుంది. దీంతో పాటు మీ టాప్ లో ఉన్న ఏదైతే 4 levels ఉన్నాయో 4 levels యొక్క వ్యక్తులు ఆటోమేటిక్ గా వాళ్ళు మీ 5th లెవెల్ వచ్చేయడానికి వారి యొక్క రీపర్చేస్ కంప్లీట్ చేసుకోవాలి. అదర్వైజ్ వాళ్ళ ఐడి అనేది బ్లాక్ అవుతుంది. రీపర్చేస్ కంప్లీట్ చేసుకుంటే మనము ఆ పైన ఉన్న 4 levels ఇన్కమ్ కూడా తిరిగి మనం పొందుతాము. ఆ 4 levels యొక్క ఇన్కమ్ వచ్చేసరికి 6150 రూపాయలు అనేది మనము మా 5th మంత్ లో తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ గా 18300 రూపాయల ఇన్కమ్ అనేది మీ యొక్క 5వ నెలలో మీరు
తీసుకోవడానికి ఇక్కడ సౌకర్యం ఉంది. నెక్స్ట్ 6th మంత్కి వెళ్ళిపోతామండి. 6th మంత్ ఇది ఫైనల్ మంత్ అండి, లాస్ట్ మంత్ ఇది. ఈ ఫైనల్ మంత్ లో ఏం జరుగుతుందంటే చాలా మిరాకిల్ అండి ఇది. 6 months లో రిటైర్మెంట్ అనేది తీసుకునే ఒక కాన్సెప్ట్ ఇంతవరకు ఇండియాలో ఎక్కడ లాంచ్ అవ్వలేదు. కానీ ASK Pickles లో మీరు ఒక 6 months కంటిన్యూషన్ గా రెగ్యులర్ గా మీరు వర్క్ చేసుకుంటే విత్ ఇన్ 6 months లో మీరు రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఈ 6th మంత్ యొక్క మిరాకిల్ ఏంటంటే మీ యొక్క లెవెల్ ఇన్కమ్ 36,450 రూపాయలు అనేది మీరు లెవెల్ ఆదాయంగా తీసుకుంటారు. దెన్ నెక్స్ట్ మీ టాప్ లో ఉన్న 5 levels ఏదైతే ఉన్నాయో 5 levels యొక్క ఇన్కమ్ 18,300 రూపాయలు కూడా మీకు రావడం జరుగుతుంది. ఎలా జరుగుతుంది, ఎలా వస్తుంది ఇది అని ఆలోచిస్తే పైన ఉన్న 5 levels కూడా వాళ్ళు చేసిన ప్రామిస్ ప్రకారంగా ఎవ్రీ మంత్ పర్చేజ్ చేస్తామని చెప్పొచ్చారు. పర్చేజ్ కంప్లీట్ అయిపోతే సిస్టమ్ లో చెప్పిన టేబుల్ ఆధారితంగా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ టేబుల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను తెలియజేస్తాను మీకు. సో టోటల్ గా 6 months మీరు రెగ్యులర్ గా పర్చేస్ చేశారు, మీ యొక్క లెవెల్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి సమయం లేదండి. 7th, 8th, 9th, 10th, 11th, 12th అండ్ 1 year కంప్లీట్ అయిపోయింది. 2nd year కంప్లీట్ అయిపోయింది. 3rd year కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు రెగ్యులర్ గా 1 kg పికెల్ అనేది పర్చేస్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ మంత్ కొన్నాం, ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నాం. 2nd month తీసుకున్నాం, 2nd level కంప్లీట్ అయిపోయింది. 6th month తీసుకున్నాం, 6th month తో మనకు లెవెల్ ఆదాయం అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి మనం అయితే ఊహించుకుంటాం. కానీ ఇక్కడ 6 levels కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎవ్రీ మంత్ పర్చేజ్ చేస్తూనే ఉండాలి. 7th month మీరు నెగ్లెక్ట్ చేసి ఆ మంత్ మీరు పర్చేజ్ అనేది ఆపేసిస్తే ఇప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్న 6 నెలల టీం కూడా వృధాగా వెళ్ళిపోతుంది. మీ ఐడి కంప్లీట్ గా బ్లాక్ అయిపోతుంది. సో మీరు ఏ రోజైతే స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి మొదలుకొని కంపెనీ ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు పర్చేజ్ చేస్తున్నారు. అలా పర్చేజ్ చేసిన ఎవ్రీ మంత్ 54,750 రూపాయలు అనేది మీ ఇన్కమ్ గా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు వస్తుంది అంటే మీ యొక్క టీమ్ ఎస్టాబ్లిష్ అయ్యి దాంతో పాటు మీ డౌన్లైన్ టీమ్ కి సపోర్ట్ చేసేసుకుంటూ ముందుకు వెళ్ళిన రోజు ఈ 54,750 రూపాయలని మీరు తీసుకోవడానికి 100% పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ ఉంది. క్యాలిక్యులేషన్ ప్రకారంగా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్కమ్ మీరు తీసుకోవడానికి అవకాశం 100% ఉంది. ఓకే, నెక్స్ట్ మీరు జాయినింగ్ ఏ రోజైతే ఇచ్చారో, ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ దగ్గర నుంచి విత్ ఇన్ 30 days లో సిస్టమ్ చెప్పిన విధానంగా మీకు ఎవ్రీ డే మీ సిస్టమ్ లో ఒక 3 members కంప్లీట్ అవడానికి 30 days టైం పీరియడ్ కంప్లీట్ అయ్యింది. ఈ 30 days లో మీ యొక్క ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవడం మస్ట్ అండ్ షుడ్ గా జరుగుతుంది. ఆ కంప్లీట్ అయిపోయిన తదుపరి మీకు 31st day సెకండ్ పర్చేజ్ లోకి వెళ్ళిపోతారు. సెకండ్ పర్చేజ్ లో వచ్చేసరికి 2nd level స్టార్ట్ అవుతుంది. ఈ 2nd level లో మీకు 9 kgల సేల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 9 kg సేల్ అనేది ఎప్పుడైతే మీకు మీ అండర్లో వస్తుందో అప్పుడు మీ 2nd level కంప్లీట్ అయిపోతుంది. ఈ 2nd level ఎప్పుడు అవుతుందంటే విత్ ఇన్ 60 days లో. మొదటి లెవెల్ 30 రోజులు అని చెప్పారు. నెక్స్ట్ లెవెల్ 60 రోజుల్లో జరుగుతుంది. ఈ 60 రోజుల్లో ఈ 2nd level అనేది కంప్లీట్ చేసుకుంటారు. దాని యొక్క బెనిఫిట్ 450 రూపీస్ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక 3rd level కి వెళ్ళిపోతాము. 3rd level లో మీ డౌన్ లైన్ టీమ్ సైజు అండ్ మీ డౌన్ లైన్ లో జరిగే సేల్స్ ఎలా ఉంటాయంటే 27 kgల సేల్స్ అనేది అక్కడ జరగాలి. ఈ 27 kgల సేల్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా మీ 3rd level కంప్లీట్ అయిపోతుంది. ఈ లెవెల్ యొక్క ఇన్కమ్ వచ్చేసరికి 1,350 రూపాయలు తీసుకుంటారు. నెక్స్ట్ ఈ 3rd level కంప్లీట్ అయింది. 4th, 5th, 6th రిమైనింగ్ మనకు 4th, 5th, 6th ఉన్నాయంటే 4th level యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతుంది. 5th level అండ్ 6th level వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇగ్నోర్ చేస్తారో ASK Pickles లో ఎవ్రీ మంత్ మనం పర్చేస్ చేయాలని చెప్పేసి విషయాన్ని మీరు మర్చిపోయి ఎక్కడైనా ట్రావెల్ చేస్తుండొచ్చు, ఏదైనా ఫంక్షన్ కి అటెండ్ అవ్వచ్చు. కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానివ్వండి ఇక్కడ మనం ఏం చేయాలి. ఎందుకంటే ఆటోమేటిక్ గా మీరు ఏ రోజైతే జాయినింగ్ ఇచ్చారో అదే రోజు బిఫోర్ 29 days ముందు 29 days తర్వాత మీ యొక్క రీపర్చేజ్ 100% కంప్లీట్ చేసుకోవాలి. అదర్వైజ్ మీ ఐడి అనేది బ్లాక్ అవుతుంది. అక్కడ 5 levels ఉండొచ్చు, 6 levels ఉండొచ్చు, ఇంకే ఎన్ని లెవెల్స్ అని ఉండొచ్చు, కానీ ₹1 కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఈ 4th, 5th, 6th మంత్ అనేది చాలా ఇంపార్టెంట్. 4th మంత్ మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. 5th and 6th 2 months కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మంత్స్ అండి. ఎందుకంటే ఇక్కడే మనం రిటైర్మెంట్ తీసుకుంటాము. ఇక్కడ నుంచే మనం మంచి ఆదాయ మార్గాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 5వ నెల, 6వ నెల చాలా ఇంపార్టెంట్ మన సిస్టమ్ లో. సో ఈ విధంగా మీకు లెవెల్ ఇన్కమ్ గురించి తెలియజేశాను. ఇది ఆటో పూల్ అండి. ఆటో పూల్ ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది కంపెనీ, ఎంతమందికి ఇస్తుంది, ఎలా ఇస్తుంది, ఇన్ని విషయాల గురించి మనం ఆలోచించుకుంటే కంపెనీ మొత్తం ఆదాయంలో నుంచి ఒక 350 రూపాయల నుంచి ఒక 550 రూపాయల వరకు కూడా తీసి పక్కన పెట్టేసి సిస్టమ్ ని జెన్యూన్ గా స్టార్ట్ చేయాలి, జెన్యూన్ గా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని అక్కడ ఉన్న వారి యొక్క టీం మెంబర్స్ అందరితో కూడా విశ్లేషించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ విషయం గురించి నాకు అంత ముందు కూడా ఒకసారి తెలియజేశారు. టైం బిజీ ఉండటం వల్ల నేను తెలియజేయలేకపోయాను. ఇప్పుడు తెలియజేస్తాను, అందరూ చక్కగా వినండి. మీరు ఎప్పుడైతే మీ జాయినింగ్ డేట్ ఇచ్చారో ఆ జాయినింగ్ డేట్ దగ్గర నుంచి విత్ ఇన్ 20 days 29 రోజులలోపు మళ్ళీ మీ యొక్క
రీజైనింగ్ అనేది అండ్ రీపర్చేజ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ప్రొడక్ట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొంచెం డిలేగా నడుస్తా ఉంది. నెక్స్ట్ అటెంప్ట్ ఎప్పుడైతే స్టాక్ పాయింట్ అవుతాయో స్టాక్ పాయింట్స్ ఓపెన్ అయిన తర్వాత నియర్ బై సిటీస్ మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న నియర్ బై సిటీస్ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక జస్ట్ మీ ఐడి నెంబర్ చెప్పండి, అక్కడ ప్యాకెట్ అనేది మీకు ఇచ్చేస్తారు. ఈ ఫెసిలిటీస్ అనేది మనకు త్వరలోనే రాబోతున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ 350 రూపీస్ అనేది మనకి ఎలా ఇస్తున్నాడు అంటే ఫస్ట్ లెవెల్ లో 100 రూపీస్ ఇస్తున్నాడు. దెన్ నెక్స్ట్ 50 రూపీస్ చొప్పున మిగతా 5 లెవెల్స్ కి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎందుకు ఇస్తున్నాడు ఏంటనే విషయం గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. మీకు అందరికి అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తాను. సో రైట్ ఫ్రెండ్స్, 6 months జర్నీ చేశారు. ఈ 6 months జర్నీలో మీకు మంచి అవగాహన వచ్చింది. కంపెనీ వాట్ అబౌట్ ఈజ్ ఏఎస్కే పికిల్స్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం తీసుకుంటున్నాం, ఏం అమ్ముకుంటున్నాం, మనకు అలాగే ఎక్కడి నుంచి వస్తుంది, దాని బిల్స్ ఉన్నాయా అనే విషయాలు అన్నింటి గురించి కూడా మనం మాట్లాడుకుంటే 100% అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అలాగే మీ డౌన్లైన్ టీమ్స్ దగ్గర నుంచి మీరు తీసుకుంటున్న ప్రతి ఒక్క ఐడి కూడా మీ అండర్ లోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఆటో పుల్లింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి కొన్ని ఐడీస్ అనేది అప్ అండ్ డౌన్స్ గా మీ ముందు వ్యక్తులకు కానివ్వండి, వారి యొక్క ముందు వ్యక్తులకు కానివ్వండి అలాగా జంప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 1092 మెంబర్స్ వచ్చారు. మీ డౌన్లైన్ టీమ్ సైజ్ వచ్చేసరికి దాదాపుగా 6 months లో ఒక 1 lakh మెంబర్స్ కానివ్వండి లేదా 2 lakhs మెంబర్స్ కానివ్వండి, ఎంత కానివ్వండి, మీరు మీ టీమ్ సైజ్ ని బట్టి ఇక్కడ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ టీమ్ సైజ్ ని బట్టి ఎలాగ వస్తుంది అంటే డే 1 మీరు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ లెవెల్ లో 3 members ఉంటారు. ఆ 3 members ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీ యొక్క ఫస్ట్ లెవెల్ ఆటోమేటిక్ గా కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ నిన్న హైదరాబాద్ మిత్రులు మనతో మాట్లాడటం జరిగింది. సార్ నేను జైనింగ్ ఇచ్చిన తర్వాత నా సెకండ్ లెవెల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి, వెంటనే వచ్చేసి చాలా థ్యాంక్స్ చెప్పారు. సో మీరు కూడా కొంచెం వెయిట్ చేయండి, మీకు తప్పకుండా ఐడి ఎక్కడ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఈ 1092 మెంబర్స్ గురించి మాత్రం అండ్ అలాగే అమీర్పేట గురించి అమీర్పేట బ్రాంచ్ ఒకటి ఓపెన్ అవుతుంది. దాని గురించి అన్ని గురించి నేను తెలియజేస్తాను. ఈ 1092 మెంబర్స్ ఎలా వస్తున్నారు, ఏంటి, ఈ లెవెల్ ఇన్కమ్స్ ఎలా వస్తుంది అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ లెవెల్ 3 members కంప్లీట్ అయిపోయినప్పుడు మీ యొక్క ఇన్కమ్ 300 రూపీస్ గా అక్కడ మనం ఆల్రెడీ టేబుల్ లో చెప్పుకున్నాము. దాని తర్వాత సెకండ్ లెవెల్ వచ్చేసరికి 9 members అవుతారు. అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసరికి 27 members అవుతారు. అండ్ అలాగే 4th లెవెల్లో మీ యొక్క టీమ్ సైజ్ వచ్చేసరికి 81 members అవుతారు. అలాగే 5th లెవెల్లో 243, 6th లెవెల్లో 729. ఓవరాల్ గా చూసుకుంటే 1092 మెంబర్స్ అనేది ఇక్కడ మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది విత్ ఇన్ 6 months 6 levels. ఈ 1092 మెంబర్స్ దగ్గర నుంచి మనకు ఎలా ఇన్కమ్ వస్తుంది దాని గురించి ఆలోచించుకుంటే 1092 మంది మనకు సిస్టమ్ ద్వారా మనకు పరిచయం అవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఎవ్రీ మంత్ వారి యొక్క రీపర్చేజ్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో ప్రతి నెల కొనుగోలు చేస్తాము అని చెప్పి రావడం జరుగుతుంది. అలాగే మనం ఇన్కమ్ కూడా వారిని బేస్ చేసుకుని మాత్రమే ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఈ 1092 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది చెప్పేసి అనుకుందాం. 1100 మంది దగ్గర నుంచి ఎవ్రీ మంత్ వారి పర్చేస్ కంప్లీట్ చేస్తే సిస్టమ్ మనకి ఇస్తున్న ఇన్కమ్ 50 రూపీస్. ఆ 50 రూపీస్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 54,600 రూపాయలు, అప్రాక్సిమేట్లీ ఒక 55,000 రూపాయలు అనేది మీరు ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? కస్టమర్ రీపర్చేజ్ చేస్తున్నంత కాలం మీరు ఈ 54,000, 55,000 రూపాయలు అనుకోండి మీరు ఎవ్రీ మంత్ తీసుకుంటూనే ఉంటాం. ఇప్పటి వరకు మనం నాన్ వర్కింగ్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాము. ఎవరైతే ఐడి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఫర్దర్ గా వచ్చినప్పుడు చూస్తాం అక్కడే డబ్బులు తీసుకుందాం అని చెప్పేసి ఆలోచించుకుని ఉంటారు, వారి గురించి నాన్ వర్కింగ్ కాన్సెప్ట్ తెలియజేశాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వర్కింగ్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. వర్కింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క డైరెక్ట్ రిఫరల్ మీద మీకు 100 రూపీస్ అనేది మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క డైరెక్ట్ రిఫరల్ మీద 100 రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆ 100 రూపీస్ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ రోజు ఒక 10 members ని ఇంట్రడక్షన్ చేస్తే 10 మంది దగ్గర నుంచి 100 రూపీస్ చొప్పున మీకు మీ వ్యాలెట్ లో యాడ్ అవడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఈ డైరెక్ట్ ఇన్కమ్ ఎవరిని ఇంట్రడక్షన్ చేసినా కానివ్వండి వారి వద్ద దగ్గర నుంచి మీకు 100 రూపీస్ అనేది డైరెక్ట్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో రైట్, ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది అంత ముందు రన్ అయిందండి. రేపు 7th దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. డైలీ ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్ అని చెప్పేసి దీని గురించి మనం అంత ముందు చాలా మాట్లాడుకున్నాము. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఏంటంటే ఇది ప్రెసెంట్ హోల్డ్ లో ఉంది. నెక్స్ట్ మనకు 7th 8th దగ్గర మళ్ళీ రీలాంచ్ చేస్తారా లేదంటే లెవెల్ ఇన్కమ్ ఇస్తారా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది. సో దీని గురించి పూర్తి విశ్లేషణ మీకు కూడా తెలియజేస్తాను. ఎలా ఉంటుందంటే ఇది మీరు డే 1 స్టార్ట్ చేశారు, విత్ ఇన్ 10 days లోనే మీరు మీ యొక్క కమిట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఎవరి ముందు కంప్లీట్ చేసుకున్నారంటే రెగ్యులర్ గా ఇన్కమ్ నీడెడ్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు మాట్లాడి అతనితో
కాన్వర్సేషన్ కంప్లీట్ చేసుకొని అతని దగ్గర నుంచి ఒక ఐడి రిజిస్ట్రేషన్ చేశారంటే అతనికి మీరు కమిటెడ్ గా ఉన్నట్టే. సో ఇక్కడ 3 లెవెల్, ఫస్ట్ లెవెల్ దగ్గర నుంచి 6th లెవెల్ వరకు కూడా మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మనం ఎవరినో ఇంట్రొడక్షన్ చేసాము, ఎక్కడి నుంచి తీసుకొని చేసాము, అక్కడి నుంచి మనకి ఇన్కమ్ వస్తుందని చెప్పి ఆలోచించుకుంటే అది ఖచ్చితంగా రాదండి. మీరు ఇంట్రొడక్షన్ చేసిన ఏదైతే స్టాక్ పాయింట్ ఉంటుందో ఆ స్టాక్ పాయింట్ దగ్గర నుంచి మాత్రమే మీరు ఇన్కమ్ తీసుకోవడానికి సాధ్యమవుతుంది. మీకు దగ్గరలో ఉన్న స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడి నుంచి మీరు మంచి ఇన్కమ్ తీసేసుకోండి. రేపు తప్పకుండా నేను మీకు మార్నింగ్ సెషన్ లో కూడా ఒకసారి కాల్ చేస్తాను. అండ్ కొత్త అప్డేట్ ఒకటి ఉంది, ఆ అప్డేట్ కూడా మీకు అందరికి తెలియజేస్తాను. వాయిస్ గ్రూప్ లో కానివ్వండి, లేదంటే పర్సనల్ గా ప్రతి ఒక్క లీడర్ కి కాల్ చేసి తెలియజేయడం కానివ్వండి, నేను రేపటి సెషన్ లో కంప్లీట్ చేస్తాను. సో ఈ ₹1 కాన్సెప్ట్ అనేది మనకు తిరిగి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే లెవెల్ ఇన్కమ్ గురించి చాలా మంది మిత్రులు అడగడం జరిగింది. ఆ లెవెల్ ఇన్కమ్ కూడా ఎలా వస్తుంది అనే దాని గురించి నేను 7th ఈ 2-3 డేస్ కంపెయిన తర్వాత 7వ తారీఖు రోజు మనకు అప్డేట్ ఇస్తానని చెప్పారు. అప్డేట్ ఇచ్చిన వెంటనే మీ ప్రతి ఒక్క లీడర్ కి, ప్రతి ఒక్క మెంబర్ కి నేను కాల్ చేసి ప్రత్యేకంగా మీ అందరికి తెలియజేస్తానండి. సో సిస్టమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి విషయాలైనా కానీ ఇప్పటికి ఆల్మోస్ట్ చాలా జర్నీ చేసాము. మంచి మంచి అవుట్లెట్ తీసుకున్నాము, మంచి రెస్పాన్సిబుల్ ఐటమ్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది ఏంటనే దాని గురించి మనం విశ్లేషణపూరితంగా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సర్వీస్ మనకు కావాలి. ఆ సర్వీస్ గురించి మాత్రమే కంపెనీ ఆలోచన చేస్తా ఉంది. సో ఇక్కడ హైదరాబాద్ లో మనం కొన్ని పాయింట్స్ ఓపెన్ చేసుకుంటున్నాము. అలాగే మన త్వరలోనే మంచి మంచి పాయింట్స్ ఓపెన్ అవుతున్నాయి హైదరాబాద్ లో. సర్వీస్ ఓరియంటెడ్ గా మీకు ఈ రోజు న్యూ రిజిస్ట్రేషన్ చేశారు అని అంటే దగ్గరలో ఉన్న పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచే మీరు పికల్ ప్రొవైడ్ చేయడానికి చాలా ఫాస్ట్ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో రైట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు తెలియజేసిన ప్రెజెంటేషన్ లో ఫస్ట్ నేను నాన్ వర్కింగ్ గురించి తెలియజేశాను. దాని నెక్స్ట్ వర్కింగ్ ఎలా వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది ప్రాక్టికల్ గా పెట్టారు, అది మీకు తెలిసిన విషయమే. సో ఈ థర్డ్ ఇన్కమ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇది పెండింగ్ లో ఉంది, ఎప్పుడైనా కానివ్వండి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన రోజు తప్పకుండా మనకు ఎవ్రీడే ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఈ 3 విషయాల మీద, అలాగే ప్రొడక్ట్ కూడా డిలే ఉందని, చాలా డిలే అవుతా ఉంది. దాని గురించి నేను ఒకసారి మాట్లాడుతాను. ప్రొడక్ట్ ఎందుకు డిలే అవుతుంది ఏంటంటే, నా దాంట్లో నేను ఆఫీస్ సెటప్ ఇంతవరకు అవ్వలేదండి గుంటూరులో. ఆఫీస్ సెటప్ ఒకసారి కంప్లీట్ అయిపోతే కనుక మీ యొక్క ప్రొడక్ట్స్ ఎవరిదైనా సరే ఉన్నాయి అక్కడి నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే మనకు ఉంది. సో ఒక్కసారి ప్రొడక్ట్ డిలే గురించి కాకుండా మన కాన్సెప్ట్ గురించి మాట్లాడేసుకొని మనం ఈ రోజు ప్రశ్నలు మరి వాటి యొక్క సమాధానాలు దాని గురించి మనం స్టార్ట్ చేసుకుందాము అందరికి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు. కాన్సెప్ట్ అయితే చాలా రియలబుల్ గా ఉంటుంది. ఇక్కడ మనం తీసుకుంటున్న ప్రోడక్ట్ గురించి మీరు అందరూ కూడా ఆల్మోస్ట్ అర్థం చేసుకుని ఉంటారు. మళ్ళీ దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు ప్రశ్నలు మరి వాటి యొక్క సమాధానాలు.